నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. గోదావరిఖని చౌరస్తా సమీపంలోని శ్రామిక భవన్లో మంగళవారం సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు బ్రాంచ్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ కార్మిక సమస్యల పరిష్కారానికి అన్ని సంఘాలతో కలిసి జేఏసీ ఏర్పాటు చేసి ఐక్య పోరాటాలు నిర్వహించాలని కోరారు. ఇతర సంఘాలను సంప్రదించకుండా ఏఐటియుసి సమ్మె నోటీసులు ఇవ్వడం కార్మిక ఐక్యతను బలహీనపరుస్తుందని విమర్శించారు. మెడికల్ బోర్డు అలవెన్సులు, ప్రమోషన్లు, బదిలీలు, సొంతింటి కల వంటి అంశాలపై కార్మికులకు న్యాయం చేయడంలో ఏఐటియుసి విఫలమైందని ఆరోపించారు. ఇప్పటికైనా అన్ని సంఘాలను కలుపుకొని ఐక్య పోరాటాలకు పిలుపునివ్వాలని, లేకుంటే సిఐటియు ఆధ్వర్యంలో ఇతర సంఘాలతో కలిసి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఇంకా ఈ సమావేశంలో ఆర్జీవన్ అధ్యక్షులు వంగల శివరామిరెడ్డి, కార్యదర్శి మెండె శ్రీనివాస్, నాయకులు ఆరెపల్లి రాజమౌళి, అనబోయిన శంకర్, జనార్దన్ రెడ్డి, కొమ్మ రమేష్ తదితరులు పాల్గొన్నారు. జేఏసీ సమావేశం ఐఎన్టీసీ ఆఫీస్లో జరిగింది. దాంట్లో మే 8వ తారీఖు నాడు సింగరేణి సమస్యల మీద యాజమాన్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని కార్మికులు కలిసి సమ్మె నోటీసు వాళ్ళు నిర్ణయం చేసినాయి. దాన్ని ఐఎన్టీసీ కోరిక మేరకి 4 రోజులు పోస్ట్పోన్ చేద్దాం అనుకున్నప్పుడు ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పిన ఐఎన్టీసీ మాట్లాడిందో లేదో కనీసం ప్రెస్ మీట్ చెప్పలేదు. దాని సందర్భంలో ఏఐటీసీ కూడా చైర్మన్, మేనేజ్ డైరెక్టర్ పాత్రతో కూర్చున్నారు. ఒప్పందాలు అయిపోయినాయి, 10 నెలలు అమలు అవుతాయి, సమ్మె అవసరం లేదని చెప్పాను. 2 సంఘాలు కూడా ప్రభుత్వ యాజమాన్యంతో మాట్లాడి సమస్యల పరిష్కారం అనేది సర్కులు వస్తుందని చెప్పారు. అది ఇప్పటివరకు కార్యరూపాన్ని తాల్చలేదు. అది వట్టి అబద్ధం అని తేలిపోయింది. మళ్ళీ ఏఐటీసీ ధర్నా కార్యక్రమాలు మొదలుపెట్టింది. ధర్నాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఐక్య ఉద్యమాలు చెప్తున్న ఏఐటీసీ వెంటనే ఎవరికి చెప్పకుండా పోయి సమ్మె నోటీసు వెంటనే ఇచ్చాను. దీని మర్మం ఏంటిదని మేము ఏఐటీసీని అడుగుతున్నాం. ఐఎన్టీసీ ఏమో నోరు మెదపది, ఏఐటీసీ ఏమో ఐక్య ఉద్యమాలకు భంగం కలిగిస్తూ ఒంటరి పోటలకు సిద్ధమైంది. ఇది ఎవరిని మోసం చేయడానికి కోసం అని చెప్పి సిఐటు ఏఐటీసీ ఐఎన్టీసీని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎట్లాగూ ఈ 2-3 రోజులలో ప్రభుత్వం ఈ 2-3 సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పి హామీ దొరకడం వల్ల మేము సమ్మె నోటీస్ ఇస్తేనే ఇలా సమస్యలు పరిష్కారమని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారని అంటున్నాం ఏఐటీసీని. ఇవాళ బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు, అట్లాగే చైర్మన్, మెయిన్ డైరెక్టర్లు సింగరేణి సమస్యలు చర్చించాలని ఎప్పుడో నిర్ణయించారు. ఆ నిర్ణయం మేరకు వాళ్ళు కూర్చుంటున్నారు. కూర్చునే దాంట్లో ప్రభుత్వం తరఫున వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తాం, అట్లాగే ఏవైతే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఎంక్వైరీ పూర్తయిపోయి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు వెంటనే 400 చిల్లర మంది ఉన్నారు, వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది, ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈ 2 సమస్యలు ప్రభుత్వం పరిష్కరించుతామని చెప్పి ఆల్రెడీ పేపర్లలో అక్కడెక్కడ చూస్తూ ఉన్నాం. అంటే సమ్మె నోటీస్ ఇస్తేనే ఈ 2 ఇచ్చిన చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారా? మరి 21 డిమాండ్ల మీద సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు మీకు తెలియదా సింగరేణిలో ఐక్య ఉద్యమాలు తప్ప ఒంటరి పోరాటాలు పనికిరావని? ఈ మధ్యకాలంలోనే కార్మికుల ఐక్యతగా ఉన్నారు. 2 సమ్మెలు విజయవంతం అయినాయి. అన్ని కార్మిక సంఘాలు ఒక తాటి కంటే సింగరేణి కార్మికులు 95% సమ్మెలో పాల్గొన్నారు. మీరు కార్మికుల ఐక్యతను చెడగొట్టాలనుకుంటున్నారా? ప్రభుత్వ యాజమాన్యం దగ్గర లబ్ధి ఉండడం కోసం సమ్మె నోటీస్ ఇచ్చి పోజులు పెట్టి పోరాట పోజులు పెట్టడం కోసం ఒక ఏఐటీసీ తాపత్రయపడతా ఉంది. అందుకే ఇట్లాంటి విధానాలన్నీ విడనాడి ఐక్య పోరాటాలకు సిద్ధంగా అని చెప్పి సిఐటి విజ్ఞప్తి చేస్తూనే సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ సిఐటి కూడా ఎప్పుడు సమ్మెలకు వెనుకాడే ప్రసక్తి లేదు. మీరు పిలిచినా పిలవకపోయినా కార్మిక సమస్యలు పరిష్కరించడంలో, అన్ని ఉద్యమాలు చేయటంలో అగ్రభాగాన సిఐటి ఉంటుంది. అందులోనే భాగంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ని కూడా త్వరలో 13, 14 తారీఖులలో ఇక్కడ కోల్ ఇండియా సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్ర కమిటీ మొత్తం కూడా గోదావరి ఖనిలో కూర్చుండబోతున్నాం. దాంట్లో నిర్ణయం తీసుకుంటాం. సొంతింటి కార్యక్రమం అమలు కోసం, బినామీ పేర్ల మార్పు సరిదిద్దుల కోసం, అట్లాగే ఏవైతే కొత్త ఉద్యోగాలు, మెడికల్ బోర్డు, మెయిన్గా మైనింగ్ కార్మికులకు సంబంధించిన డిప్లొమా క్యాండిడేట్లకు ప్రమోషన్ పాలసీలు లేవు. అట్లాగే 54-56 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చే డబ్బులు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని, కొత్త బాయిలు తీసుకురావాలని,
ఒక 10-15 డిమాండ్లు సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ కూడా సిద్ధం చేసింది. ఈ కార్యరూపం చేసుకొని 13-14 తారీఖులలో నిర్ణయం తీసుకొని సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ని కూడా సింగరేణికి సమ్మె నోటీసు లేబర్ డిపార్ట్మెంట్కి ఇస్తామని చెప్పి కార్మిక వర్గాన్ని తెలియజేస్తున్నాం. అట్లాగే ఏఐటీసీ ఐఎన్టీసీ కూడా మీ దృక్పథాన్ని విడనాడి కార్మిక సమస్యల పరిష్కారం కావాలనుకుంటే ఐక్య ఉద్యమాలకు సిద్ధమయ్యే కావాలని చెప్పి కోరుతూ సొంతింటి కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలయ్యేంత వరకు CI2 అగ్రభాగాన కొట్లాడుతుంది. దాని కార్మిక వర్గం అంతా కూడా గమనించాలని చెప్పి సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్గా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం. గోదావరి ఖనిలో బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మంగళవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. 38వ డివిజన్ బీజేపీ నాయకులు బూడిద హర్ష, హనుమాన్ల వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు భూమయ్యతో పాటు సుభాష్, నరేష్, నర్సయ్య, అపర్ణ, శివరాం కుమార్, శ్రీకాంత్, రాహుల్ తదితరులు పాల్గొని రక్తదాతలను అభినందించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కందుల సంధ్యారాణి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గోదావరి ఖని ప్రధాన చౌరస్తాలో రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. సంధ్యారాణి గారి జన్మదినాన్ని ఈరోజు మేము సేవా దినోత్సవంగా యువత అందరం కూడా భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మనెన్నో చేసి సంధ్యక్క గారిని ఒక స్ఫూర్తిదాయకంగా ఎక్కడైతే ఆపద ఉంటుందో అక్కడ సంధ్యక్క గారు ఎప్పటికీ ఉంటారు. నిరంతరం ప్రజల కోసం కృషి చేస్తూ ప్రజల బాధలని, ప్రజల హక్కుల కోసం పోరాడే సంధ్యారాణి గారి జన్మదినాన్ని ఈ విధంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. బీజేపీ అలాగే రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తమ్ముడు హర్ష, పంచాయతీ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి కార్పొరేటర్ ఈరోజు ఇక్కడ సౌరస్థలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. దానికి ఎంతో సంతోషంగా మేము భావిస్తున్నాము. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మరిన్నేళ్ళు చేయాలని చెప్పి సంధ్యక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులపై అమలు చేస్తున్న విధానాలను నిరసిస్తూ కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో గేట్ నెంబర్ 2 వద్ద మంగళవారం భారీ ఆందోళన నిర్వహించారు. 35 నుంచి 40 ఏళ్లుగా సేవలందిస్తున్న కార్మికులను మెడికల్ టెస్టులు, పోలీస్ వెరిఫికేషన్ పేరుతో వేధిస్తున్నారని జేఏసీ నాయకులు ఆరోపించారు. దశాబ్దాలుగా సంస్థ అభివృద్ధికి కృషి చేసిన కార్మికులను అనుమానితులుగా చూడడం బాధాకరమని, వృద్ధాప్య దశలో ఉన్న పలువురు కార్మికులు కుటుంబ పోషణకు ఈ ఉద్యోగాలపైనే ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. కొత్త నిబంధనల పేరుతో కార్మికులపై ఒత్తిడి తేవడం వల్ల ఉద్యోగుల్లో అభద్రతా భావం పెరుగుతుందని విమర్శించారు. యాజమాన్యం వెంటనే కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ నిరసనలో జేఏసీ నాయకులు చిరక శంకర్, నాంసాని శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, భూమల చందర్, రామాచారి, సత్యం, ఇజగిరి భూమయ్య, రాజమల్లయ్య, లక్ష్మణ్, సిహెచ్ సత్యం, శ్రీనివాస్, శంకర్ తదితరులతో పాటు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే నిన్న నుండి నిరసన కార్యక్రమం 6 గంటల నుంచి 10 గంటల వరకు అనేది పిలిపించినాం. అన్ని సంఘాలుగా ఐక్యంగా ఒక పిలిపించినప్పటికీ కొత్త పిల్లలు వాళ్ళంతా ఉద్యోగంలో రకరకాల తోటి వాళ్ళు లోపల చేయలేరు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చి అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తారు. వాళ్ళు పోయి డ్యూటీలు చేస్తారు. మేమెట్లా అన్నా అని మీరు బాధపడుతున్నారు. వాళ్ళు కూడా వచ్చే సమయం వస్తుంది. అందరినీ ఇక్కడ 4 తీర్ల కార్మికులు ఉన్నారు. అయ్యి కార్మికులని, నానయ్య కార్మికులని, కంటే మా అలవెన్స్ ఎలాంటి అలవెన్స్ లేని కార్మికులు, రకరకాల పేర్లతోని
ఐటీఐ పేరుతోని, డిప్లొమా పేరుతోటి, బీటెక్ పేరుతోని, రకరకాలుగా ఫిక్స్డ్ టర్మ్ పేరుతోని కార్మికులు లోపల పనిచేస్తారు. మేనేజ్మెంట్ అనుకుంటుంది వీళ్ళు సమ్మె చేస్తే మేము వాళ్ళతో చేపిస్తాం, వాళ్ళు సమ్మె చేస్తే వీళ్ళతో చేపిస్తాం, రకరకాల పేర్లు పెట్టి దోపిడీ చేయడానికి, మనల్ని దోపిడీ చేయడానికి పేర్లు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. పీవీసీ అనేది అందరికీ కావాల్సిందే, మెడికల్ అనేది అందరికీ వస్తుంది. అందుకే ఇప్పుడు పీవీసీ అనేది రద్దు అయితే అందరికీ కదా. కాబట్టి కార్మిక సోదరులు అది గమనించాలి. రేపు కొత్తోడికైనా పీవీసీ తెమ్మంటాడు, పాతోడైనా పీవీసీ. మనం ఏం చెప్తామంటే పీవీసీ అనేది ఒకసారి చేయని ఇప్పుడు ఇచ్చినోడు మళ్ళీ పీవీసీ ఇవ్వడు అనేది మనం గంటపదంగా చెప్తాను. అట్లా మెడికల్ టెస్ట్ అనేది నువ్వు మెడికల్ టెస్టులు చేస్తే మాకు ఈఎస్ఐ ద్వారా డబ్బులు కట్టాలి. నువ్వెవరు మాకు చేయడానికి? నువ్వు ధనవంతరి హాస్పిటల్, పర్మనెంట్ వాళ్ళకి చూసే హాస్పిటల్. మాకు సంవత్సరం నాడు తీసుకుపోయి మమ్మలను టెస్టులు చేసి మమ్మల్ని బయట పెట్టడానికి మాత్రమే నువ్వు టెస్టులు చేస్తాను. నీ టెస్టులు మాకు అవసరం లేదు. మమ్మల్ని ఎవరిని అనిపిడి చేయకుండా లోపలికి పంపేటట్టు మీరు టెస్టులు చేస్తే మాకు అభ్యంతరం లేదు. కానీ టెస్టులు చేసి మాకు రోగాలు చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని గోళీ ఇవ్వకుండా, మమ్మల్ని ఎలాంటి మీ దగ్గర పరికరాలు లేవు, మీకు డాక్టర్లు లేరు, ఇలాంటి లేని కాడ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఇది చెయ్యొద్దు. చేస్తే మీరే అన్ని చేయండి, లేదంటే మేము ఈఎస్ఐ ద్వారా తీసుకొచ్చిన దాన్ని మీరు ఆమోదించండి అని మనం అది ఇచ్చినాం. రిప్రజెంటేషన్ లో కూడా ఇచ్చినాం. అట్లాగే ప్రమోషన్ పాలసీ అనేది 2018 నుంచి ఈ రోజు వరకు 8 సంవత్సరాలు గడుపుతుంది. ఈ రోజు వరకు అమలు చేయని పరిస్థితి. ఎందుకు? యాజమాన్యం దీని మీద ఎందుకు ఆలోచన చేయొద్దు? ఈ ప్రమోషన్ పాలసీని ఎప్పటికీ ఇట్లనే రావణ కష్టాల లెక్క కొనసాగుతుందా? కానీ ఖచ్చితంగా అందరూ పూర్తి చేసిన వాళ్ళు, సీనియారిటీ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు, ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు, డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ప్రమోషన్ చేయాలని అగ్రిమెంట్ జరిగింది. కానీ అది పక్కన పెడతారు, కొత్త కొత్త సమస్యలు తీసుకొస్తారు. కొత్తగా జాయిన్ అయ్యే ఎవరైతే ఉన్నారో 2023 అని ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టిర్రు. కట్ ఆఫ్ డేట్ పెట్టి దోపిడీ చేయడానికి వాళ్ళకి అలవెన్స్ ఇవ్వలేదు. ఓన్లీ 1744 మాత్రమే ఇస్తున్నారు. ఎందుకు ఇది? ఈ కార్మికుల మధ్యలో వ్యత్యాసాలు. ఇందులో వానికి వీనికి పడద్దు, వీనికి వానికి పడద్దు. ఇలాంటి ఒక సంవత్సరం పనిచేసినప్పుడు 4 తీర్ల వేతనాలు, 4 తీర్ల అలవెన్సులు, రకరకాల పద్ధతులు, పేర్లు ఇవన్నీ పెట్టుకుంటా దోపిడీ చేస్తాను. ఇవి మేము గమనిస్తలేమా? ఖచ్చితంగా రేపు అగ్రిమెంట్ లో ఇవన్నింటినీ మనం అడ్రస్ చేస్తాం. ఈ అందరి సమస్యలు మేము అందులో నిరసన కార్యక్రమాలు 3 రోజులు అనుకోవడం జరిగింది. ఈ 3 రోజుల కార్యక్రమంలో మనకి ఎలాంటి పిలుపు రాని పక్షంలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముట్టడి అనే కార్యక్రమాన్ని కూడా ఈ రోజు అనుకోవడం జరుగుతూ ఉన్నది. దానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కార్మిక వర్గానికి ఏఐటీ తరఫున కోరుతా ఉన్నాము. ఈ రోజు ఈ 3 సమస్యలు ఏదైతే ఉన్నాయో, ఈ మెడికల్ సంబంధించిన విషయాలు చాలా అర్థం కాకుండా ఇవి ఉన్నాయి. ఈ మెడికల్ అనేది మనం ఈఎస్ఐ ద్వారానే చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి 25 లక్షల నుంచి 30 లక్షలు కడతా ఉన్నాం. కాబట్టి ఈ ధన్వంతరి హాస్పిటల్లో మొత్తానికే మనం మెడికల్ టెస్టులకు పోవద్దనే నిర్ణయాన్ని మేము చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఆ హాస్పిటల్ మొత్తం కంప్లీట్ డౌన్ చేసి మనం ఈఎస్ఐ ద్వారానే మెడికల్ చేసుకోవాలనే డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే 100కు 4 రూపాయల చొప్పున కార్మికుడు కడతా ఉన్నాడు. మరి ఒక నెలకు 30 లక్షల రూపాయలు చెల్లించబడుతున్నది. కాబట్టి ఈఎస్ఐ ద్వారానే ఒక నెల ముందు మేమే ఫిట్ సర్టిఫికేట్ అయింది కాలేదని చెప్పి ఆ డాక్టర్ తో సర్టిఫై చేసుకుని సంబంధిత కాంట్రాక్టర్ ఇస్తాము. దాని ద్వారానే గేట్ పాస్ చేయమని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ స్ట్రైక్ చేసి మా అందరూ నిలబడితే పట్టణానికి వెళ్ళిపోతున్నారు. ఈ అవకాశం వాళ్ళకి ఇచ్చినట్టు కాబట్టి దయచేసి అట్లా కాకుండా కార్మికులందరూ ఐక్యతలో ఉంటేనే మన ఏ సమస్య పరిష్కారానికి ముందుగా ఉంటుంది. కాబట్టి దయచేసి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ దగ్గర నుంచి ఎప్పుడు కూడా జేఏసీ నాయకులు పిలిపించిన వెంటనే మీరందరూ కూడా ఐక్యంగా ఉండాలి. ప్రతి కార్మిక నాయకులు వచ్చి ఆగండి పోండి అంటే ఒక ఇల్లీగల్ ప్రయత్నం కాబట్టి కాకుండా స్వచ్ఛందంగా మీరే ఆగి మీ వెనకాల మేము ఉంటాం, మా వెనకాల మీరుంటేనే మాకు బలం. నువ్వు నేను మనం జనం ప్రపంచంలో కలగాలి తప్ప అక్కడ కొందరు ఇక్కడ కొందరు ఉండి ఈ నిర్వీర్యం చేయకుండా చూసే బాధ్యత మీరే. దయచేసి కార్మిక సోదరులారా, కాబట్టి నేను మేనేజ్మెంట్ ఒకటే చెప్తున్నాను, దయచేసి మా కార్మికులు చాలా నీతిమంతులు, మేధావులు, శాంతిపరులు.
గతం చూస్తున్నాం రాష్ట్రంలో ఏది జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఎన్టీపీసీ ప్లాంట్ లో పనిచేస్తే అక్కడ ఉన్న పరిస్థితి కార్మికులు ఏం చేశారు మీ మేనేజ్మెంట్ పక్కా తెలుసు. ప్రతి రూపాయి మీ దగ్గర ఉంది. అలాంటి కార్యక్రమం జరగకుండా ఉండాలంటే ఈ శాంతియుతంగా ఈ చర్చలను కూడా మీరు ఆహ్వానించి అందరూ మా పీబీసీ కానీ పోలీస్ వెరిఫికేషన్ కానీ మెడికల్ గురించి కూడా ఒక క్రమబద్ధీకరణ కూడా ఎన్టీపీసీ యాజమాన్యం ఎంత మొండిగా తయారైందంటే ఇవాళ వాళ్ళు లక్షల రూపాయలు తీసుకున్నటువంటి జీతగాళ్ళు కూడా వాళ్ళు సేవకులే, వాళ్ళు నౌకర్యాలే. సేమ్ అలాగే మనం కూడా ఎన్టీపీసీకి సేవకులమే, నౌకర్యాలమే. నీది పర్మనెంట్ ఉద్యోగం కావచ్చు, మాది టెంపరరీ ఉద్యోగం కావచ్చు. కానీ నీకన్నా ఎక్కువ ఇక్కడ సర్వీస్ లో ఉన్నది మేమే. నువ్వు 4 ఏళ్లకో 5 ఏళ్లకో ట్రాన్స్ఫర్ అవుతావు ఎక్కడెక్కడ ఉన్న ప్రాంతాన్ని. కానీ మేము ఇదే ప్లాంట్ లో ఇక్కడే మా భూములు ఇచ్చి ఇక్కడే ఉత్పత్తి భాగస్వామ్యంగా మేము ఇక్కడే అడిగే హక్కు ఉంది, నీ మీద పోరాటం చేసే హక్కు ఉంది. కాబట్టి మేము పోరాటం చేస్తున్నాం. ఇక్కడి తెలంగాణ ప్రాంత వాసులు, ఇక్కడి ప్రాంత కార్మికులు చేయబట్టే ఇక్కడి పరిశ్రమలు ఈ రామగుండం ప్రాంతంలో పరిశ్రమలు పెట్టడానికి కూడా ప్రభుత్వాలు కావచ్చు, ప్రైవేట్ యాజమాన్యాలు కావచ్చు ఎదురు చూస్తూ ఇక్కడికి వస్తున్నాయి. మనం మాట్లాడుకున్నటువంటి విషయాలపైన ఎన్టీపీసీ యాజమాన్యం ఇప్పటి వరకు ఇంత కూడా స్పందించట్లేదు. స్పందిస్తూ సిపిఆర్ దగ్గర మీటింగ్ అక్కడిక్కడ మీటింగ్ అని చెప్పని చెప్పుకుంటూ కార్యాపన చేస్తా ఉంది. మా కార్మిక వర్గం అంతా కూడా ఓపికతోటి సహనంతో చెప్పేటువంటి విషయాలు వినుకుంటూ మా పని మేము చేసుకుంటామని చెప్పని కార్మికులంతా ఓపికగా ఉన్నారు. ఈ ఓపిక అనేటువంటి కొద్ది సమయానికి ఉంటుంది. ఓపిక కూడా మీరు పరీక్షించొద్దు. ఎన్టీపీసీ యాజమాన్యానికి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్న వేదిక ద్వారా మాకు ఏదైతే మా పీవీసీకి సంబంధించినది కానీ, మెడికల్ కి సంబంధించింది కానీ, ప్రమోషన్ కి సంబంధించింది కానీ 3 విషయాలపైన వెంటనే చర్చించి మాకు పరిష్కరించామని చెప్పని కోరుతా ఉన్నాం. లేకపోతే ఈ సమస్య ఈ యొక్క పోరాటం ఇంతటితో ఆగదు. ఇందాక మా కాంగ్రెస్ చెప్పినట్టు రేపు జరగబోయేటువంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. కార్మికుడు కన్నెర చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలియదు కాదు. చూశారు ఇందాక జార్ఖండ్ అక్కడ జరిగినటువంటి చూశారు. అక్కడ కార్లు కానీ భూములు కానీ మొత్తం కంపెనీ గేట్ జరిగినాయి. ఆ గేట్ జరిగేటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఆ దాని జరగకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని ప్రశాంతంగా ఉంచండి. దీన్ని అశాంతి మీరు ఎప్పుడు పిలుస్తారు, ఎప్పుడు పిలవరు. మరి ఉన్న మేనేజ్మెంట్ కు ఎక్స్పీరియన్స్ అందరికీ సలహాలు ఇచ్చుకుంటూ కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు. సిఎస్పీ హౌస్ కీపింగ్ లో నేను వెంకటేశ్వర్కు డైరెక్ట్ చెప్తున్నాను, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? కార్మికులను ఎంత ఇబ్బంది పెడుతున్నావు అర్థమవుతుందా నీకు? నేను మొన్న చెప్పాను శనివారం రోజు, అయ్యా వాళ్ళ కడుపువాలి, వాళ్ళు నిధుల ప్రోగ్రాం చేస్తున్నారు, అది ఎదిరింకు దారి తీస్తారు. మీరేమైనా ఇబ్బంది పెడితే పూర్తిగా స్ట్రైక్ చేసే పరిస్థితి మీరు చెప్తా ఉన్నారు. మీరు సూచిస్తున్నట్టు 10 గంటల నుంచి 10:30 నుంచి వాళ్ళు వచ్చినప్పుడు మీరు డ్యూటీలో చేంజ్ చేసుకుంటా కూడా నేను చెప్పినాం. మరి నిన్న కూడా చెప్పినాం. మరి వాళ్ళు ఎందుకు ఇంత మండిగా వహిస్తారు? వాళ్ళ మన కార్మికుల బలం కనపడతలేదా? జేఏసీ నాయకుల బలం కనపడతలేదా? మరి ఎందుకు వాళ్ళని మనం ఇంతకాలం బతిలాడుకోవడం? అది మనం వివరించాలి. మరి ఒక సిఎస్పీ హౌస్ కీపింగ్ కనపడుతుందా మీకు? ఎన్టీపీసీ ప్లాంట్ అంటే కనపడతలేదా? ఒక్కరు నానా రకాల ఇబ్బందులు పెట్టుకుంటా మాట్లాడుతున్నారు. మరి ఎందుకు ఎంతకాలం తీసుకోపోతుంది? ఈ రోజు కనుక తక్షణమే మేనేజ్మెంట్ పునరకపోతే రేపు పసిఫిక్ నుంచి మొత్తం చెప్పుకుందాం. ఇవాళ ఎచ్చుమల్లి ఇంత మాట్లాడకపోతే నేను చెప్తాను మీ అందరికీ, ఎన్టీపీసీ యజమాని పిలిచి మాట్లాడకపోతే సిహెచ్పీ హౌస్ కీపింగ్ ఇబ్బందులు పెడితే ఇవాళ చూసి రేపు పొద్దున వాళ్ళ సంగతి చూసుకొని 7 బిలియన్ అనేది అంతమంది మనం కూర్చున్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.